హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్. ఈ వీడియోలో నేను చికెన్ పచ్చిమిర్చి ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక మిక్సీ జార్లో చిన్నగా చాప్ చేసుకున్న అల్లం, వెల్లుల్లి అండ్ మీ స్పైస్ లెవెల్ బట్టి పచ్చిమిర్చి తీసుకోండి. ఇందులోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బాగా స్మూత్ పేస్ట్ చేసుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇక్కడైతే మేము 1.5 kg చికెన్ చేస్తున్నాం ఫ్రై. ఇలా ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులో 3 ఆనియన్స్ చిన్నగా చాప్ చేసుకోండి, అవి యాడ్ చేసుకోండి. అండ్ ఒకటి పులావ్ లీఫ్ యాడ్ చేసుకోండి. ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. అండ్ ఇలా ఆనియన్స్ ఇవి యాడ్ చేశాక మంచిగా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. సో ఇలా చేసుకోవడం వల్ల చికెన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఇందులో చిన్నగా చాప్ చేసుకున్న మెంతి కూర యాడ్ చేసుకోండి. ఈ లీవ్స్ ఉంటే యాడ్ చేసుకోండి, స్కిప్ చేసుకోవచ్చు, లేకుంటే కస్తూరి మేతి యాడ్ చేసుకోండి. సో ఇలా మేతి లీవ్స్ యాడ్ చేసుకున్నాక ఇవన్నీ మంచిగా రోస్ట్ అవ్వాలి. బాగా కొంచెం క్రిస్పీగా అవుతుంది మెంతి కూర, అంతవరకు ఇవి రోస్ట్ చేసుకోండి. అండ్ ఇది వేయడం వల్ల చాలా ఫ్లేవర్ ఉంటుంది చికెన్ అనేది. మీరు కర్రీస్ చేసుకునేటప్పుడు కూడా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెష్ లీవ్స్ ఇలా ఇవి మంచిగా రోస్ట్ అయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ యాడ్ చేసుకోండి. ఇందులో పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, సాల్ట్ యాడ్ చేసుకున్నాము. సో ఆ పేస్ట్ యాడ్ చేసుకొని మంచిగా పచ్చి వాసన వెళ్ళే వరకు రోస్ట్ చేసుకోవాలి, ఇది మీడియం హీట్లో. ఇందులో కారం అనేది యూజ్ చేయము, మనకి ఏదున్నా స్పైసీ పచ్చిమిర్చితోనే ఉండాలి అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఒకసారి ట్రై చేయండి. ఇలా ఇదంతా బాగా రోస్ట్ అయ్యి పచ్చివాసన వెళ్ళాక ఇందులో బాగా వాష్ చేసుకున్న చికెన్ పీసెస్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్నాక లిడ్ పెట్టేసుకొని మీడియం హీట్లో కుక్ చేసుకోండి. ఇందులోకి ఈ పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులో ఇవి ఉన్న స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని ఇవి మీడియం హీట్లో రోస్ట్ చేసుకోవాలి. వీడియోలో ఉన్నవి యాడ్ చేశాను. ఇలా ప్యాన్ అనేది బాగా హీట్ అయ్యాక ఈ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోండి. అండ్ ఇందులోనే 2 బిర్యానీ లీఫ్లు కూడా యాడ్ చేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోండి. ఇది బోత్ కర్రీ అండ్ ఫ్రైలేకి పౌడర్ ప్రిపేర్ చేస్తున్నా. సో ఇది మిగిలితే మీరు స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఇలా బాగా రోస్ట్ అయ్యాక పక్కన తీసేసుకోండి. అండ్ చికెన్ కూడా మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు లిడ్ తీసేసుకొని చెక్ చేసుకోండి. అండ్ ఇది 90% కుక్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఇదంతా మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు మనం రోస్ట్ చేసుకున్న స్పైసెస్ అన్నీ పౌడర్ చేసుకోవాలి. ఇలా మనం రోస్ట్ చేసుకున్న మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ చేసుకోండి. ఈ పౌడర్ యాడ్ చేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. చికెన్ చాలా బాగుంటుంది కూడా. ఇలా ఈ కన్సిస్టెన్సీ రావాలి పౌడర్ అనేది. ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఇలా కుక్ అవుతున్న చికెన్లోకి యాడ్ చేసేసుకోండి. సో ఇక్కడైతే నేను ఒక 3 స్పూన్స్ యాడ్ చేశాను. పౌడర్ యాడ్ చేశాక ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోండి. అండ్ ఇందులోని కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకోండి. ఒక 1 స్పూన్ యాడ్ చేసుకోండి. అండ్ 1/2 స్పూన్ పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ ఆల్రెడీ మనం మిర్చి గ్రైండ్ చేసుకునేటప్పుడు యాడ్ చేసుకున్నాం. సో ఇక్కడ చూసుకొని యాడ్ చేసుకోండి. ఇలా ఈ స్పైసెస్ అన్ని యాడ్ చేశాక మంచిగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్నాక ఇలా లిడ్ పెట్టేసుకొని ఇది ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోండి. 2 మినిట్స్ తర్వాత అంతే, చికెన్ ఫ్రై రెడీ. ఫైనల్గా కొంచెం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అండ్ చిల్లీస్ యాడ్ చేసుకోండి. ఆ క్లిప్ అనేది మిస్ అయింది. అన్నీ యాడ్ చేశాక ఒక 1 మినిట్ కుక్ చేసుకుంటే పచ్చిమిర్చి చికెన్ ఫ్రై అనేది రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది స్టార్టర్ లాగా తినచ్చు, పులావ్ లేక్ బాగుంటుంది, రైస్ లేక్ బాగుంటుంది అండ్ సైడ్ డిష్ లాగా కూడా తినచ్చు. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా మీరు కానీ రెసిపీ ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. తప్పకుండా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
అండ్ ఈ రెసిపీ ట్రై చేస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉందో. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.